అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ మనం సిఎస్ ఫండమెంటల్స్లోని ఆపరేటింగ్ సిస్టంలోని 3వ రోజులో ఉన్నాం. సో ముందుగా తెలుగులో 3ని ఏ విధంగా రాస్తారో చూద్దాం. తెలుగులో 3ని ఈ విధంగా రాస్తారు, సిమిలర్ టు 3 ఇన్ ఇంగ్లీష్. సో ఇవాల్టి మన టాపిక్ థ్రెడ్స్ అనమాట. ఓకే, సో థ్రెడ్స్ అంటే ఏంటి, థ్రెడ్స్ ఏ విధంగా పనిచేస్తాయి, థ్రెడ్స్కి ప్రాసెసెస్కి డిఫరెన్సెస్ ఏంటి, సో థ్రెడ్స్ వర్సెస్ ప్రాసెసెస్ సో డిఫరెన్స్ ఏంటి, ఏది ఎందులో భాగం అండ్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఆబ్వియస్లీ నిన్నటి వీడియో యొక్క అసైన్మెంట్ క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. బట్ గైస్ ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీలో చాలామంది లైక్ చేయలేదు, షేర్ చేయలేదు. ప్లీజ్ ఇటువంటి ఫ్రీ కోర్సెస్ ఇంకా కావాలి అనుకుంటే మాత్రం డెఫినెట్లీ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద అసైన్మెంట్ క్వశ్చన్ నెంబర్ 1. వాట్ ఈజ్ ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ పీసీబీ యూజ్డ్ ఫర్? సో ఆబ్వియస్లీ పీసీబీలో మనం ప్రాసెస్ యొక్క ప్రాపర్టీస్ని స్టోర్ చేస్తాం. సో ఇట్ కంటైన్స్ ఇన్ఫర్మేషన్ అసోసియేటెడ్ విత్ స్పెసిఫిక్ ప్రాసెస్. ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ స్టేట్ ఆఫ్ అ ప్రాసెస్? న్యూ ఎస్, రెడీ ఎస్, రన్నింగ్ ఎస్. ఫినిష్డ్ ఉండదు, ఇట్ ఈస్ ఐదర్ టర్మినేటెడ్ ఆర్ కంప్లీటెడ్. కాబట్టి ఆప్షన్ 4 ఆన్సర్. మిగతావన్నీ, సో ఈ మల్టీ ప్రోగ్రామింగ్, మల్టీ టాస్కింగ్, మెసేజ్ పాసింగ్, మల్టీ థ్రెడ్డింగ్, ఎగ్జిస్టింగ్ ప్రాసెస్లో థ్రెడ్ గురించి అండ్ న్యూ థ్రెడ్, మోడర్న్ సిస్టమ్, ఇవన్నీ కూడా మీకు కోడ్ స్టూడియోలోని ఆపరేటింగ్ సిస్టంలోని ప్రాసెస్ యొక్క నోట్స్లో ఉంటాయి. సో యూ నీడ్ టు రీడ్ దాట్. సో చెప్పిన విధంగా మీరు కూడా మీ సైడ్ నుంచి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ పెడితేనే 10 days లోపు ప్లేస్మెంట్స్కి కావాల్సినట్టుగా సిఎస్ ఫండమెంటల్స్ విచ్ ఈస్ ఆపరేటింగ్ సిస్టమ్, డిబిఎంఎస్ అండ్ నెట్వర్క్స్ని నేర్చుకోగలరు. అండ్ ఆబ్వియస్లీ దీంట్లో ఫస్ట్, సెకండ్ కాకుండా మిగతా మూడింటిని మీరు మేబీ ఇవాల్టి వీడియో తర్వాత మరింత బెటర్గా సాల్వ్ చేయొచ్చు. సో వాచ్ దిస్ వీడియో అండ్ ఒకవేళ అప్పటికి ఈ క్వశ్చన్స్ రాకపోతే ప్లీజ్ రీడ్ ద నోట్స్ ఆల్సో. మీ సైడ్ నుంచి కూడా ఈక్వల్ ఎఫర్ట్ పెడితేనే యూ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద కోర్స్ ఇన్ స్టిపులేటెడ్ టైం. ఓకేనా, గ్రేట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్స్ అంటే ఏంటి? థ్రెడ్స్ అనేవి సింపుల్గా చెప్పాలంటే ప్రాసెస్లో ఒక భాగం. సో ఒక సింగిల్ ప్రాసెస్ కంటైన్స్ n నెంబర్ ఆఫ్ థ్రెడ్స్, మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. ఓకే, సింగిల్ ప్రాసెస్లో మల్టిపుల్ థ్రెడ్స్ ఉంటాయి. సో థ్రెడ్ అనేది ప్రాసెస్లో ఒక భాగం మాత్రమే. సో అసలు ఈ భాగం ఏంటన్నా ఏం చేస్తుంది అంటే, థ్రెడ్ అనేది ఏం చేస్తుంది అంటే పని చేస్తుంది. అంటే అన్న ప్రాసెస్ కూడా అదేగా చేసేది. ప్రాసెస్లో ఏం చేస్తాం, మనం ప్రోగ్రామ్ తీసుకుంటాం, దాని యొక్క ఆబ్వియస్లీ ప్రాసెస్ స్ట్రక్చర్లో మెమరీ బ్లాక్ని కావౌట్ చేసుకుంటాం అండ్ దాన్ని ప్రాసెసర్కి ఇస్తాం, అది రన్ చేస్తుంది కదా. సో ఈ థ్రెడ్ ఏంటన్నా అంటే, సో మనం ప్రాసెస్ని ఏం చేస్తామంటే సెవరల్ థ్రెడ్స్గా కైండ్ ఆఫ్ ఒక రకంగా డివైడ్ చేసి చిన్న చిన్న టాస్క్లని థ్రెడ్స్కి ఇస్తాం. అంటే ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీరు కావాలంటే లెట్స్ సే సేమ్ ప్రాసెస్ని 2 times యూజ్ చేయాల్సి వస్తుంది. మీరు ఏం చేయొచ్చు, ఇదే ప్రాసెస్ని మళ్ళీ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో యూ కెన్ క్లోన్ ద ప్రాసెస్ ఇఫ్ యూ వాంట్. మీరు ఈ ప్రాసెస్ని క్లోన్ చేయొచ్చు కొత్త ప్రాసెస్గా. సో ఇదొక పని చేస్తుంది, ఇదొక పని చేస్తుంది. గాట్ ఇట్. బట్ దీనివల్ల బోల్డ్ అంతా రిసోర్సెస్ వేస్ట్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దెర్ ఇస్ అ కిచెన్. ఓకే, క్లౌడ్ కిచెన్ ఉంది, ఒక కిచెన్ ఉంది లెట్స్ సే. ఓకే, అండ్ ఒక రెస్టారెంట్ ఉంది. ఓకే, ఒక హోటల్ ఉంది. ఈ హోటల్లో సెవరల్ టేబుల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఓకే, 5 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 టేబుల్స్లో బేసిక్గా ఏమవుద్ది అంటే, ఫుడ్ ఆర్డర్ వస్తే అది కిచెన్కి వెళ్ళి తెచ్చుకుంటారు అండ్ సర్వ్ చేస్తారు వెయిటర్స్. ఓకే, ప్రస్తుతానికి ఈ హోటల్లో, ఇన్ దిస్ హోటల్ రెస్టారెంట్, కేవలం ఒకే ఒక వెయిటర్ మాత్రమే ఉన్నాడు అనుకుందాం, సింగిల్ వెయిటర్. ఓకే, అప్పుడు ఏం చేస్తారు ఈ వెయిటర్? ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ 1 ఈ టేబుల్ 1కి వస్తే వెళ్ళి ఆర్డర్ తీసుకుంటాడు అండ్ కిచెన్కి ఇస్తాడు, అవునా? సో దానివల్ల ఏమవుతుంది, ఇక్కడ 2లో 3లో 4లో 5లో ఒకవేళ ఒకవేళ మనకి కస్టమర్స్ వచ్చినా వాళ్ళని చూసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఎవరు లేరు, వెయిటర్స్ లేరు. సో వెయిటర్స్ లేరు కాబట్టి మనం కొత్త వెయిటర్ని తెచ్చుకుంటామా, లేదంటే కొత్త హోటల్ క్రియేట్ చేసి, ఓకే, ఇంకొక హోటల్ క్రియేట్ చేసి ఈ హోటల్కి ఆబ్వియస్లీ ఇంకొక వెయిటర్ని ఇస్తామా? ఏం చేస్తాం చెప్పండి, కొత్త వెయిటర్నే తెచ్చుకుంటాం. అంటే
ఉన్న రిసోర్సెస్ని అదేవిధంగా సో ఉన్న టేబుల్స్ని, చైర్స్ని, స్పూన్స్ని, ప్లేట్స్ని, గ్లాసెస్ని, టిష్యూస్ని అలాగే ఉంచి వాటిని కామన్గా షేర్ చేసుకుంటూ కేవలం ఒక కొత్త వెయిటర్ని తీసుకొస్తాం, అంతే కదా. అంతే తప్ప కొత్త రెస్టారెంట్ని క్రియేట్ చేయం. సో అదేవిధంగా ఒకవేళ మనకు కావాల్సిన కైండ్ ఆఫ్ పని సేమే అయినప్పుడు కొత్త ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఏమవుద్దంటే రిసోర్సెస్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయి. కాబట్టి ఏం చేస్తామంటే ఈ ప్రాసెస్ లోపలే థ్రెడ్స్ క్రియేట్ చేస్తాం. సో థ్రెడ్ ఎలా అంటే వెయిటర్ లాగా. ఇక్కడ కిచెన్ ఏంటంటే ఇట్స్ అ ప్రాసెసర్. ఓకే, సో కిచెన్లో ఎంతమంది షెఫ్స్ ఉన్నారు అనేది బేసిక్గా ఈ యొక్క ప్రాసెసర్లో ఎన్ని కోర్స్ ఉన్నాయి అని అర్థం అనమాట. సి వీ హ్యావ్ అ కాన్సెప్ట్ కాల్డ్ మల్టీ కోర్ ప్రాసెసర్. విన్నారా? ఆక్టా కోర్, హెక్టా కోర్ విన్నా ఉంటారు కదా. సో ఈ ఆక్టా కోర్ ప్రాసెసర్, హెక్టా కోర్ ప్రాసెసర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, క్వాడ్ కమ్ ప్రాసెసర్ ఇవన్నీ ఏంటి? సో బేసిక్గా మీ యొక్క ప్రాసెసర్లో ఎన్ని కోర్స్ ఉన్నాయి అంటే ఎన్ని కైండ్ ఆఫ్ సైమల్టేనియస్గా పనిచేసే చిన్న చిన్న ఎగ్జిక్యూషన్ యూనిట్స్ ఉన్నాయి అనేదే కోర్స్ అనమాట. సో ఒకవేళ కిచెన్లో దెర్ ఇస్ వన్ షెఫ్ అనుకుంటే ఇట్ ఈస్ సింగిల్ కోర్ ప్రాసెసర్. ఒకవేళ షీఫ్ కాదు, షెఫ్. ఓకే, లెట్స్ సే వీ హ్యావ్ 2 షెఫ్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మన ఈ ఓఎస్ టెర్మినాలజీలో వీ హ్యావ్ 2 కోర్ ప్రాసెసర్. ఒకవేళ 8 మంది షెఫ్స్ ఉంటే ఇట్స్ 8 కోర్ ఆక్టా కోర్ ప్రాసెసర్. ఆ విధంగా అనమాట. నేను షెఫ్ స్పెల్లింగ్ తప్పరాసం తెలియదు నాకు కూడా, షెఫ్. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ మనకి ఏం చేస్తున్నామంటే అగైన్ ఈ షెఫ్స్ గురించి అవసరం లేదు బికాస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రాసెసర్. మనం ఈ వీడియోలో ప్రాసెసర్ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి షెఫ్స్ యొక్క కాన్సెప్ట్ అక్కర్లేదు. ఓన్లీ థింగ్ యూ నీడ్ ఇస్ వెయిటర్ కాన్సెప్ట్. సో ఒకవేళ సింగిల్ హోటల్లో మల్టిపుల్ కైండ్ ఆఫ్ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని సర్వ్ చేయాలంటే కొత్త హోటల్ క్రియేట్ చేయనక్కర్లేదు, కేవలం అడిషనల్ వెయిటర్స్ని తెచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, దట్ ఈస్ వాట్ ఈస్ థ్రెడ్. ఓకే, ఒకవేళ మీరు ఒక ప్రాసెస్ని క్రియేట్ చేస్తే లెట్స్ సే P1 అనే ప్రాసెస్ ఉంది. సో దీనికి ఒక PCB ఉంటుంది కదా, అంటే ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. అదేవిధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మీరు క్లోన్ చేస్తే, ఓకే, కాపీ చేస్తే, కొత్త ప్రాసెస్ క్రియేట్ చేస్తే ఏమవుద్ది? ఇది P2 అవుద్ది. అగైన్ దీనికి కూడా కంప్లీట్ PCB ఉంటుంది. అందుకే రిసోర్సెస్ వేస్ట్ అవుతాయని చెప్తున్నాను. బట్ థ్రెడ్స్లో ఏంటంటే సి లెట్స్ సే వీ హ్యావ్ అ ప్రాసెస్. లెట్ మీ షో యూ. సో లెట్స్ సే వీ హ్యావ్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ఎలా ఉంటుందంటే ప్రతి థ్రెడ్కి మళ్ళీ సెపరేట్గా మీరు PCB క్రియేట్ చేయరు. అర్థమవుతుందా? సో కొత్త PCB కేవలం కొత్త ప్రాసెస్ క్లోన్ చేస్తేనే ఏం చేస్తారు? వాడుకుంటారు, క్రియేట్ చేస్తారు. బట్ థ్రెడ్స్ కోసం మనం కొత్తగా క్రియేట్ చెయ్యము. వై ఇస్ దట్? బికాజ్ మనం థ్రెడ్స్లో రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాము. సో ఎవ్రీ థ్రెడ్, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ప్రాసెస్ 1, దీంట్లో థ్రెడ్ 1 ఉంది, థ్రెడ్ 2 ఉంది, థ్రెడ్ 3 ఉంది, థ్రెడ్ 4 ఉంది, థ్రెడ్ 5 ఉంది. 5 థ్రెడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ 5 థ్రెడ్స్కి సెపరేట్గా ఆబ్వియస్లీ రిజిస్టర్స్ ఉంటాయి ఫర్ స్టోరింగ్ డేటా. ఓకే, సెపరేట్గా స్టాక్ ఉంటుంది. గుర్తుందా? స్టాక్ మెమరీ ప్రాసెస్ లోపల. ఇఫ్ యూ రిమెంబర్, ఇది ఒక ప్రాసెస్ అనుకుంటే దాంట్లో ఈ విధంగా చూసాం కదా, ఇదేమో స్టాక్, ఇదేమో హీపు, ఇక్కడేమో కోడ్ ఉంటుంది, మెషిన్ లెవెల్ కోడ్. ఆ తర్వాత డేటా ఉంటుంది, గ్లోబల్ వేరియబుల్స్, స్టాటిక్ వేరియబుల్స్. గుర్తుందా? సో దీంట్లో బేసిక్గా ఈ స్టాక్ని అండ్ PCBలో మీకు గుర్తుంటే వీ హ్యాడ్ సంథింగ్ కాల్డ్ రిజిస్టర్స్. ఓకే, ఆ రిజిస్టర్స్ ప్రతి దానికి సెపరేట్గా ఉంటాయి. ఓకే, దీన్ని నంబర్ 1 అనుకుంటే దీని రిజిస్టర్ నంబర్ 2 ఉంటుంది, దీని స్టాక్ నంబర్ 2 ఉంటుంది. అంటే సెపరేట్ స్టాక్ ఉంటుంది అనమాట. రెజ్ 3, స్టాక్ 3. ఆ విధంగా థ్రెడ్స్కి, ప్రతి థ్రెడ్కి రిజిస్టర్స్ అండ్ స్టాక్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, బట్ డేటా అవనివ్వండి అండ్ కోడ్ ఇవ్వనివ్వండి. ఓకే, ఈ డేటా మరియు కోడ్ మాత్రం ఇట్ విల్ బీ కామన్. అదేవిధంగా నాట్ ఓన్లీ డేటా అండ్ కోడ్ మాత్రమే కామన్ కాదు. సో అది కాకుండా మనకి ఇఫ్ యూ రిమెంబర్ వీ హ్యాడ్ ఓపెన్ ఫైల్స్. గుర్తుందా? ఓపెన్ ఫైల్స్ ప్రజెంట్ ఇన్ ద PCB, అది కూడా కామనే. కేవలం ఈ యొక్క రిజిస్టర్ సెట్ ఒకటి అండ్ స్టాక్ ఒకటి. దీంతోపాటు
డిపెండ్స్ ఆన్ ద ప్రాసెస్. కొన్నిసార్లు ప్రతి థ్రెడ్కి సెపరేట్గా ప్రోగ్రామ్ కౌంటర్ కూడా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్తో ఉంటుంది. కొన్నిసార్లు జస్ట్ ఏసింక్ అయినప్పుడు ఉండకపోవచ్చు, బట్ ఎవ్రీ థ్రెడ్ ఆల్సో హ్యాస్ అ సెపరేట్ ప్రోగ్రామ్ కౌంటర్. సో ప్రాసెస్కి ఏమేమి ఉంటాయి? డిఫరెంట్ పీసీబీ ప్రాపర్టీస్ అండ్ స్టాక్లో ప్రాసెస్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి కదా. సో ఆ కాంపోనెంట్స్ మ్యాక్సిమం వాటిని ప్రతి థ్రెడ్ షేర్ చేసుకుంటుంది, కొత్తగా క్రియేట్ చేయక్కర్లేదు. కేవలం రిజిస్టర్సు, స్టాకు అండ్ ప్రోగ్రామ్ కౌంటర్ మాత్రమే కొత్తగా క్రియేట్ చేయాలి. డేటా, కోడ్ అండ్ ఓపెన్ ఫైల్స్ కానివ్వండి, ఆల్ దాట్ విల్ బీ షేర్డ్ అక్రాస్ ఆల్ ది థ్రెడ్స్. ఓకే అన్న, ఫైనల్గా ఏం చెప్తావు అంటే, ఒకవేళ సిమిలర్ సెట్ ఆఫ్ టాస్క్స్ని పర్ఫామ్ చేయాలి అనుకుంటే దానికోసం ఒకే ప్రాసెస్ని మల్టిపుల్ టైమ్స్ క్రియేట్ చేయకుండా, రిసోర్సెస్ వేస్ట్ చేయకుండా ఆ సింగిల్ ప్రాసెస్లోనే మల్టిపుల్ థ్రెడ్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఆ థ్రెడ్స్ ఆ డిఫరెంట్ సిమిలర్ టాస్క్స్ని చూసుకుంటాయి. సో మేబీ థ్రెడ్ 1 టాస్క్ 1ని, థ్రెడ్ 2 టాస్క్ 2ని, థ్రెడ్ 3 టాస్క్ 3ని ఆ విధంగా మేనేజ్ చేసుకుంటాయి బై షేరింగ్ రిసోర్సెస్. దాట్ ఈజ్ ఆల్ అబౌట్ థ్రెడ్స్ అండ్ ప్రాసెసెస్ and the kind of relation between them. అర్థమైందా? I hope that is helpful. Definitely do like, share and subscribe to Vamsi Bhavani channel. Thank you very much. Jai Hind, Jai Bharat.